హలో ఫ్రెండ్స్, మా వారి పుట్టినరోజుకి సేమియా పాయసం చేయమన్నారు. చేశాను. రెడీగా ఉంది. చూస్తున్నారు కదా. అయితే సేమియా పాయసం ఉట్టిది తినడానికి ఏం బాగుంటుంది అని నేను బజ్జీలు వేద్దామని అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని రెడీ అయ్యాను. ప్రిపేర్ అయ్యాను అన్నమాట. ఒక వంకాయ కోసుకున్నాను, ఒక బంగాళదుంప కోసుకున్నాను. చాలు మా ఇద్దరికని. 1 గ్లాస్ శనగపిండి, ఆ శనగపిండిలో 2 చెంచాల బియ్యం పిండి, కాస్తంత సోడా వేసాను, వంట సోడా. తర్వాత కాస్త ఉప్పు, కారం సరిపడా వేసి కొంచెం బాగా చిక్కగా కలుపుకోవాలి. మరీ పలుచగా అయితే బజ్జీ సరిగా రాదు. సో చిక్కగా కలిపి ఇదిగో ఈ మాదిరిగా పిండి కనిపిస్తుంది కదా, ఆ మాదిరిగా కలిపి వంకాయలు కొంచెం పలుచగా కోసుకొని పిండిలో ముంచి నూనె బాగా మరిగాక ఒక్కొక్కటిగా మెల్లిగా పక్కన వేసుకోవాలి. వేసుకొని బాగా వేడి మీదే బాగా వేపాలి దాన్ని. నూనె బాగా మరిగి వేగుతున్నప్పుడే బజ్జీ బాగా వేగుతుంది. సో వేగుతుంది కదా, ఎంత బాగా పొంగుతుందో చూడండి. అట్లా చూడండి, ఎర్రగా వేగినప్పుడు బాగా పొంగి మంచి కలర్ వచ్చాక తీసేసేయాలి. తీసేసి ప్లేట్లో పెట్టాను. ప్లేట్లో పెడితే వేడివేడిగా ఉన్నాయి కదా. తర్వాత కాస్త 4 ముందు బంగాళదుంప బజ్జీలు వేద్దామని అది పెట్టుకున్నాను. ముందు వంకాయ బజ్జీలు అయ్యాయి కదా, ముందు బంగాళదుంప బజ్జీలు కూడా వేద్దామని తీశాను. బజ్జీలు వేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా పిండి ముంచి ఆ పిండి ముక్క కరెక్ట్గా కలిసినట్టుగా కలిసి పట్టుకున్నప్పుడు సరిగా పట్టుకుంటూ నూనెలో జాగ్రత్తగా వదలాలి. అప్పుడే కరెక్ట్గా బజ్జీ మనకి వస్తుంది. సరి అయింది. లేకపోతే ముక్క అంతా బయటకు వచ్చేస్తుంది, పిండి పలచగా అయిపోతుంది. సో ఈ విధంగా బంగాళదుంప బజ్జీలు వేగుతున్నాయి కదా. వేగుతున్నప్పుడు మొత్తం అవన్నీ రెడీ చేసుకొని నూనె అలా మరగాలన్నమాట. ఎంత బాగా మరిగిందో వచ్చారా నూనె, అట్లా మరగాలి. మరిగినప్పుడు ఒకటిగా మెల్లిగా వేసుకోవాలి. జాగ్రత్తగా అదిగో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ జాగ్రత్తగా వేపాలి. చూసారు కదా, పిండి పాకం అలా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. మరీ చిక్కగా ఉన్నా సరిగా బాగుండదు, మరీ పలచగా ఉంటే బజ్జీ షేప్ రాదు. ఈ మాదిరిగా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అటు మళ్ళీ ఒకసారి తిప్పాలి. తిప్పి 2 పక్కల బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత బజ్జీల్ని ఆ జాలి చట్రంతో పైకి తీసుకోవాలి. ఆలు బజ్జీ రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో వంకాయ బజ్జీ. ఇలా విరిపంగానే విరిగిపోతుంది. తినడానికి యమ్మీగా ఉన్నాయి. గొప్ప టేస్ట్, చాలా బాగుంది.